కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అర్హులైన లబ్ధిదారులందరికీ మానవత్వంతో ప్రభుత్వ పథకాలు అందించాలని పాటసాని సూర్యచంద్ర అధికారులను కోరారు. దొడ్డిదారిలో వచ్చినోడు కూడా జగన్ గురించి మాట్లాడుతున్నాడు. నాగబాబుపై పెన్ని నాని సంచలన కామెంట్స్. సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టను, కూటమికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్. కొత్తూరు గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఊరి పెద్దలు. కారణాలు ఏవో చెప్తున్నారు సార్. వైట్ రేషన్ కార్డు ఉంది, సదరం సర్టిఫికెట్ 100% ఉంది సార్. గుమ్మలదొడ్డి 100% బ్లైండ్ అండి, ఏం కనిపించదండి. ఇతనికి ఫంక్షన్ లేదు. రాంబాబు, ఇంటి పేరు ఏం పేరు అండి? ఇంజరపు రాంబాబు, గుమ్మలదొడ్డి అండి. ఇతనికి ఆ ఊరి నుంచి రావడానికి సార్ నలుగురిని బతిమాలుకుని వచ్చాడు సార్. మళ్ళీ ఇప్పుడు మేము ఇంటికాడ దింపాలండి. అక్కడ ఉండలేదు కదా సార్. అక్కడ తిండి పెట్టరు బాబు, భోజనం ఆడుంటే మేము అక్కడే పెన్షన్ చేస్తాము. నాకు చూసేవారు లేరు కదా. అంటే సార్ ఇతనికి ఓటు గుమ్మలదొడ్డిలో ఉందండి. గుమ్మలదొడ్డిలో ఉంది, ఆధార్ కార్డు అన్ని కూడా ఇక్కడే పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత అన్ని కూడా ఆన్లైన్ లోనే ఎక్కడైనా తీసుకొచ్చు. అక్కడ చూడగా ఒక్క రోజు కూడా చూసేవాళ్ళు లేరు బాబు. అన్ని ఎక్కడ ఉన్నాయి బాబు. అడ్రస్ ఇప్పుడు మెతుకు ఆయన ఏ అడ్రస్ ఉన్నాడో ఆ అడ్రస్ లోనే పెన్షన్ కు శాంక్షన్ చేయించండి. నేను కాళ్ళు చేతులు పనిచేయవు సార్. మొత్తం 100% వికలాంగుడు అనమాట. మంచం మీద ఉంటాడు సార్. ఈ 15,000 రూపాయలు పెన్షన్ కోసం సార్. ఇతను అప్లికేషన్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తున్నారండి. ఎన్నిసార్లు తిరిగినా రాజమండ్రి అవును అంటున్నారు, మళ్ళీ అవ్వలేదు అంటున్నారు సార్. 90% తగ్గిస్తున్నారు. పోలియో ఉంది కాబట్టి 6,000 వస్తుంది సార్. పోలియో ఉంది కాబట్టి 6,000. ఇప్పుడు నేను చెప్తాను, పై మాట చెప్తే ఇంకా నీకు 10సారి ఆడ ఎప్పుడు పెడితే ఇలా తిరుగుతూనే ఉంటావు. ఉండే పెన్షన్ కూడా అయిపోతుంది, నీకు తిరగడానికే అయిపోతుంది. కాబట్టి పోలియో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఎంత ఉంది బాబు? 6,000 ఉంది. యాజ్ పర్ నామ్స్ ప్రకారము పోలియో ద్వారా వచ్చిన వాళ్ళకు 100% ఉన్నా కూడా 6,000 ఉంటే పెన్షన్ వస్తుంది, దాని నుంచి రాదు. కాబట్టి నేను తిరగలాడినా ఏం ఉపయోగం ఏం లేదు. మోసుకుని వచ్చాం సార్. ఇది ప్రపోజల్ సరే. అంటే మీరు ఏంటంటే ఇతనికి పెన్షన్ రాదంటున్నారు. ప్రభుత్వం ఏంటంటే మంచానికే పరిమితం అయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్. అది మీరు పెట్టించి రప్పించండి సార్. ఇతను చూడండి సార్, ఇతని పరిస్థితి. మంచం మీద మోసుకొచ్చాం. ఇటువంటి వాళ్ళకి పెన్షన్ రాకపోతే ఇంక మనం ఏం చేయగలం సార్? మీరు రాదని చెప్తున్నారు, ఏమైపోవాలి సార్? అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పెట్టారు సార్. ఇది వచ్చేలా చేసి పెట్టండి సార్. కోలా శివాజీ అండి. లోపం మీరు చూశారు కదా సార్. ఏంటి పిల్లలు బాగున్నారా? గొప్ప నేరం చేసేసారు. కూర్చుంటారా? నేరాన్ని చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారిని ఏంటంతా 8th క్లాస్ అందరూ ఆన్ రికార్డ్ బాగా చదువుకుంటున్నారా? 57 రోజులు లోపల ఓకే. ఈ రోజు మనందరం కూడా బాగా లోపల చేయాలి. మీ నిర్వీర్యం చేయాలి. సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? లేకుండా చేసుకోవాలి. తద్వారా మీ టీచర్ బాగా చెప్తున్నాడా? వయసు ఎక్కువైపోతుంది. ఓకే. ఈ సంవత్సరం మీరంతా కూడా వచ్చే 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా ఇప్పుడు మనం ఈ రోజు ఒక పని చేద్దాం. ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే. మొదటి టాపిక్ దానిలో భాగంగానే ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు.
వనరుల గురించి స్కామ్ లో డబ్బులే మనకు ఒక చిన్న కథ. మోనా రాజు వెంటనే ఉండేస్తారు మొత్తం. తమ ఇంటిని శుభ్రపరుస్తూ పొద్దు నుంచి వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. చెప్తారు. అప్పుడు నేను ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు? వార్తల్ని ఏ రకంగా మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి. ఇవి అన్ని కూడా వనరులు ఏ రకంగా అని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అది అయిన తర్వాత ఎలా తగ్గించాలి లేదా వనరులు అంటే ఏంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో ఆన్లైన్ పేమెంట్ మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? నీరు, అదే మాదిరిగా క్యూఆర్ కోడ్ ఇస్తారు. బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి. సాయంత్రానికి ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం. అవునా కాదా? అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి. విలువ అంటే అవునా కాదా? అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోహాలు ఉంటాయి. ఓన్లీ జగన్ గారి దగ్గరే జరిగిందా అంటే కొన్ని విలువ కలిగి ఉంటాయి. 2014 నుంచి 19 మీరు ఇంకా చదువుకుంటా ఉంటే, నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తా ఉంటాయి. ఈ రోజు రాళ్లు, రెప్పలు ఉంటాయి, అందంగా ఉంటాయి, దానికి విలువ ఉండకపోవచ్చు. కానీ రెండు కూడా ముఖ్యమైనటివి. మానవ సహజ వనరులు ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి. ఇప్పుడు రాయి ఉంది, అలాగే దానిలో మీకు ఉపయోగపడదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాయి వల్ల ఏమవుతుంది? కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులు ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో తెల్లారేక అప్పుడు వీళ్ళు నిద్రలేసి చూసుకుంటే లక్షల కోట్లు దోపిడీ జరిగితే వాటి మీద కేసులు కట్టి సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల ద్వారా క్యాష్కే అమ్మింది. మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు మీరెంత మూట కట్టుకున్నారు? ఇటువంటి తప్పుడు మాటల్లో ఈ 1,00,000 కోట్లని ముందేం చెప్పారు? వాసుదేవ్ రెడ్డి కీలకం అని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఇవాళ
ఈ 11 కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు. 12 డబ్బాల్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు దొరికింది. ఆ నగదు 2004 జూన్లో దాచుకున్నాడంట రాజకేశిరెడ్డి. 2004 జూన్లో అట్టపెట్టెల్లో పెట్టి దాచుకున్నాడంట. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు అక్కడ దాచుకున్నాడంట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారంట. రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసి అన్నాళ్ళేంది 100 రోజులు అయిపోయినట్టుంది. 100 రోజుల క్రితం రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? రాజకేశిరెడ్డి అరెస్టు ఏబిఎన్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్, గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అటు నుంచి చెన్నైకి వెళ్ళాలని పథకం, రాజ్ ఎత్తుకు సిట్టు చెక్కు, వైసీపీ వాళ్ళ మధ్య బేరాలేసి తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఎత్తు చిత్తు చేశారంట పోలీసులు. దీంట్లో ఇతను రాస్తారేంటంటే అతను ఒక మేధావి, పెద్ద క్రిమినల్, సూత్రధారి, పాత్రధారి, అసలు అతను మేధస్సు అమోఘం, పెద్ద స్కామ్ చేశాడు, అది ఇదని చెప్పి అతన్ని, అంటే అతని బుర్ర చాలా క్రిమినల్ బుర్ర, ఎవరికి దొరకదు, అద్భుతమైన మేధావి, ఆహా ఓహో, ఇంత క్రిమినల్ ఇంత లిక్కర్ డాన్ మనకెక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు వాళ్ళ పేపర్లోనే. మరి ఇంత ముదురయ్యండి ఈ రాజకేశిరెడ్డి అనేవాడు, ఇంత ముదురయ్యండి పెద్ద క్రిమినల్ లిక్కర్ డాన్ అయ్యి 100 రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం, గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన్నా క్రిమినల్, పెద్ద ముదురు క్రిమినల్, ఎందుకు వచ్చాడు? మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తాడు మీరు చెప్పండి. ఎవడన్నా తప్పించుకునేవాడు అంత మేధావి, అంత క్రిమినల్, అంత బద్ద లోతైన బుర్ర ఉన్నాడు, అంటే క్రిమినల్ ఆలోచనలు ఉన్నాడు, లిక్కర్ డాన్ అయినాడు, ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు. మీరు సొద చెప్పాలి, పోలీసు ఆహా ఓహో ఎత్తుకు పై ఎత్తు చిత్తులు మీరు రాయాలి, మీరు నమ్మాలి. ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు, బుర్ర పాదరసం అంటున్నారు, లిక్కర్ డాన్ అంటున్నారు, 1,00,000 కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు. ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టికెట్ కొని హైదరాబాద్ వచ్చాడు, మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతుంటే విదేశాలకని. మరి అంత ముదురు ఈ 11 కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా? ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా, ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా, ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా. ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే, ఇదో సినిమా స్టోరీ లాగా కథలు చెప్పుకుంటూ వెళ్తామే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి. ముందేం చెప్పారు? ఈ కేసు మొదలవ్వగానే, అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్టుతో వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్, అతను వేసేసాం, అయిపోయింది, అతను పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా ఇది చేశారని చెప్పని రోజు వార్తలు రాశారు. వాసుదేవరెడ్డి పట్టుకున్నారు, వాసుదేవరెడ్డిని రకరకాలుగా చేశారు. అతను నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, జగన్ గారి పేరు చెప్పండి, లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పి హైకోర్టులో వేసాడు అతను కేసులు. ఇవాళ అతను అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. అబ్బో అసలు ఆహా మొత్తం దీనంతటికీ వెనకాల విజయసాయిరెడ్డే కథ, కమామిషు, అది అన్నారు, ఇది అన్నారు, అయ్యి అన్నారు. వాసుదేవరెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు, రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు
విజయసాయిరెడ్డి అన్నారు. అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నలో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు. ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవరెడ్డి అమాయకుడు అయిపోయాడు. సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి వచ్చాడు. రాజకేశ్రెడ్డి ఆహా ఓహో అన్నారు, ఓ మేధావ్ అన్నారు, క్రిమినల్ అన్నారు, మొత్తం అదన్నారు ఇదన్నారు. ఇక ఎక్కడితో మొత్తం జగన్ వేసేయటమే లోపల రాజకేశ్రెడ్డి అయిపోయింది. రాజకేశ్రెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి, వేసేయడం అన్నారు. ఇప్పుడు రాజకేశ్రెడ్డి అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి మేధా వల్ల లేకపోతే మాఫియా వల్ల లిక్కర్ మాఫియా వల్ల డాన్ వల్ల అమాయకుడు అయిపోయాడు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి. అసలు మొత్తం వీళ్ళే సూత్రధారులు, పాత్రధారులు, ఆధారులు, ఈ దారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో ఇద్దరు రిటైర్ అయిపోయి ఆ మామూలుగా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయారు కదా, అన్నీ ఉడికిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు. ఏంటి మీరు వాళ్ళని లోపలేసి ఏం చేశారు? లోపలేసి ఇప్పుడు వాళ్ళు అయిపోయింది. నెక్స్ట్ జగనే నెక్స్ట్ జగనే అన్నారు. అంటే ఎక్కడా ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ రాసిని. నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో, ఏం చేస్తామయ్యా ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్స్మెన్గా, అంటే ఒక ఉదారవాదిగా, ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా, ఒక అద్భుతమైనటువంటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు, ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు. వెంటనే ఏం రాస్తారు ఈనాడు వాళ్ళు కథ, 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 3,58,000 జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠ. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లుతో సమానం. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత. చూడండి అసలు మామూలుగా ఈ మొత్తం ఈ డేటా అంటే ఆ సర్వర్నో లేకపోతే ఆ కంప్యూటర్నో తీసుకుని వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళినా కూడా ఎవడు రికవరీ చేయలేడు. అట్లా దీన్ని చెరిపేశారు. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, అంటే మొత్తం ఆగిపోయింది. దర్యాప్తు చేయటం కుదరదు. వాటన్నిటిని అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్టు. వీళ్ళు దేవుళ్ళు మంత్రదండాలు ఉన్నాయి. ఎంత పచ్చి పాపంగా స్టోరీ రాస్తారు, కథ రాస్తారు. దీని మీద ఎవరో మహానుభావుడు ఆర్టీఐకి పెట్టాడు. సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్స్కి సమాచారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే, ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రరాడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు. తపానాలు పీకింటాడు. ఏం తప్పే ఉంది? ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందాన్ని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు. కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం. ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ. ఇదే చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో 1983లో
1978లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17,000తో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1983లో. ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళా వాళ్ళ మామను కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళా 1989లో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యమేలి కుప్పం అనే నియోజకవర్గాన్ని, బీసీలు అధికంగా ఉన్న కుప్పం అనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తా ఉన్నాడు. ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని, ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరు ఉంది కాబట్టి అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు ఓడించినారు అని బాధ తట్టుకోలేక భాస్కర్ను వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. చివరికి భాస్కర్ ఒకడే కాదంట, భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు. పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసినాడు. ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొడాలి నానిని, పేర్ని నాని భార్యను కూడా చివరికి అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసులో పెట్టాలని చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ జిల్లాలో మీ అందరికీ పరిచయస్తుడైన బీసీ నాయకుడు, మంత్రిగా ఎదిగిన వ్యక్తి, యువకుడు, ఇలాంటి వ్యక్తిని కూడా దొంగ కేసుల్లో ఇరికిచ్చాలని చెప్పి ఏకంగా ప్రయత్నం చేస్తే ఆ కేసులో ఆ విట్నెస్ వెళ్ళి జడ్జి ముందర పోలీసులు నన్ను 3rd డిగ్రీ ఉపయోగించి నన్ను దొంగ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏకంగా మెజిస్ట్రేట్ ముందర చెప్పినాడు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు పోలీసులను ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శన. జోగి రమేష్ మరో బీసీ నాయకుడు, సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీలో మరో సీనియర్ నాయకుడు, ఆయన కొడుకును కూడా వదలడంలా, ఆయన కొడుకును కూడా భార్గవరెడ్డి అనే ఆ పిల్లని కూడా వేధించే కార్యక్రమే. వైవి సుబ్బారెడ్డి మరో మా పార్టీకి సంబంధించిన మరో సీనియర్ నాయకుడు, ఆయనను ఒక్కడే కాదు ఆయన కొడుకును కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం. దేవినేని అవినాష్ విజయవాడకు సంబంధించి దేవినేని అవినాష్ మా కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఆయనను కూడా చిన్నపిల్లోడని కూడా చూడకుండా ఆయన మీద కూడా కేసులే. తలసిల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడుదల రజని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్